3వ వార్డు ఇందిరానగర్ నుండి వైసీపీని వీడి టీడీపీలోకి దాదాపు 35 కుటుంబాలు చేరిక. వీరందరికీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి మరియు మాజీ మంత్రి శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3వ వార్డు నుంచి ఈరోజు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 30 కుటుంబాలు రావడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. ఖచ్చితంగా రాబో రోజుల్లో మన వినుకొండ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. మీరు కూడా ఆంజనేయులు గారి ఇప్పుడు అన్నయ్య గారు చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయన వైపుగా చాలా కష్టపడుతున్నారు. అందులో మనందరం కూడా వాళ్ళలో అంత కాకపోయినా కొంతైనా మనం కూడా కష్టపడి వినుకొండ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని, మీ అందరి సపోర్ట్ ఆంజనేయులు గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున 3వ వార్డు నుంచి మరి తెలుగుదేశంలో చేరుతున్నటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ మా సోదరి లీలావతి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి జీవి ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, శ్రీకృష్ణదేవరాయలు గారి ఉన్నటువంటి నమ్మకంతో మరి ఈ మున్సిపాలిటీలో చేసినటువంటి అభివృద్ధిని చూసి ఈ రోజున మరి వారు వచ్చినందుకు పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్ గారికి, అదేవిధంగా క్లస్టర్ సురేష్ గారికి, మా నాగూరు గారికి, అందరి గౌరవ పెద్దలకి, ఈరోజు చేరినటువంటి గౌరవ పెద్దలకి, కౌన్సిలర్ గారికి అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ మీ అందరికి కూడా ఒకటే మనం చేస్తున్నా, మంచి వ్యక్తులు ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు మిమ్మల్ని తప్పకుండా గౌరవిస్తారు. పార్టీ అధ్యక్షులు కూడా వీరిని మనం అందరం కూడా మన కుటుంబంలో కలుపుకొని గౌరవించాలని, రేపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పాల్పంచుకోవాలని, తప్పకుండా రాబో రోజుల్లో వీరికి మంచి స్థానం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వచ్చినటువంటి ప్రతి సోదరుడు కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.